హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తారా టైలరింగ్ 984. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇది వచ్చేసి 1 ఇయర్ బేబీకి లంగా జాకెట్ స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు ఇచ్చిన వీడియోని సేమ్ అలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. అయితే దానికి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది. ఈ వీడియోలో పూర్తిగా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది. కొత్త వారైనా కొద్దిగా మిషన్ స్టిచ్చింగ్ స్ట్రచ్ ఉంటే కంపల్సరీ మీరు మీ పిల్లలకి మీరు కుట్టుకుంటారు. ఓకేనా అండి? కటింగ్లోకి వెళ్దాము. ఆల్రెడీ లంగది కట్ చేసి పెట్టేశానండి, చూశారు కదా. ఇది లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను. 14.5 ఇంచులు 15 ఇంచులు లంగా పొడవు వచ్చేసి బాడీ ఫ్రాక్ అన్నమాట. బాడీకి ఉంటుంది. అలా కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ ఫస్ట్ లంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇదిగో నేను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ని చూసి కదా మనం కట్ చేసుకోవాలి. మళ్ళీ అట్లని నేను బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నాను. బ్లౌజ్కి కింద కుచ్చులు వస్తాయి కదండి, అందుకనేసి నేను బ్లౌజ్ వచ్చేసి చిన్నపిల్ల కదా, సంవత్సరం పాపకి మామూలుగా నేను వచ్చేసి 12 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. బాడీ పొడవు పూర్తి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అండి. ఓకేనా? ఎందుకంటే కొద్దిగా పెద్దగానే పెట్టాను, పెరిగే పిల్లలు కదా, ఒక 2-3 ఇయర్స్ వచ్చే వరకు వేసుకునేలాగా కుట్టాను అనమాట. ఓకేనా? కావాలంటే నేను దీనికి పక్కన నేను వీడియో లంగా జాకెట్వి కొలతలు అనేది నేను పెట్టేస్తాను. ఏ ఇయర్స్ నుండి పిల్లలకి ఎంతవరకు వేయాలనేది నేను మెన్షన్ చేస్తాను. ఓకేనండి? ఇది వచ్చేసి బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఓకేనా? ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 ఇంచులు, బ్లౌజు నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టాను. అయితే స్క్వేర్ డబ్బా నెక్కే పెట్టాను, వెనుక ముందు కూడా సేమ్ నెక్ పెట్టేశాను. అయితే నేను ఎలా ఫోల్డ్ చేశాను చూడండి, మన వైపు వచ్చేలాగా ఫోల్డ్ చేశాను. ఒకది బ్యాక్దేమో బ్యాక్ ఉక్సులు కదా, బ్యాక్ వచ్చేసి 1.5 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా వదిలేసుకోవాలి. ఫ్రంట్దేమో జాయింట్ ఉండాలి లైనింగ్ క్లాత్ అలా. ఇప్పుడు ఇది కూడా అట్లాగే, ఎందుకంటే బాడీ పార్ట్కి బాడీ ఫ్రాక్కి ఇప్పుడు లంగా ఉంది కదా, లెహంగాకి బాడీ పార్ట్ అన్నమాట ఇది. ఓకేనా? సేమ్ సైజ్ కదా, అట్లా పెట్టేసుకుంటున్నాను. ఓన్లీ నెక్ను ఆర్మ్ హోలు సంకది అంతే తీసుకున్నాను లూజు. తర్వాత వచ్చేసి బాడీకి మనం లంగాకి ఎంత పొడవు తీసుకున్నామో పూర్తిగా లంగా పొడవు వచ్చేసి 20 ఇంచెస్ అన్నమాట. పొడవు వచ్చేసి 20 ఇంచెస్. ఓకేనా? అలా నెక్ కొద్దిగా కిందికి దించాను, ఎందుకంటే కనిపిస్తుంది కదా బ్లౌజ్కి, అందుకని రౌండ్ నెక్ ఇచ్చేసాను. ఓకేనా? చూడండి ఎలా ఉందో. నా వీడియోలు కనుక ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా టైలర్స్ వాళ్ళు ఉంటే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలని లైక్ చేయండి. ఓకేనా? ఇది వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నాం. ఓకేనా? హ్యాండ్స్ వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ పెట్టాను, బుట్ట హ్యాండ్స్. చిన్నపిల్లలకి ఎక్కువ శాతం బుగ్గ హ్యాండ్స్ పెట్టడానికి ట్రై చేయండి, ప్రిఫర్ చేయండి. నేనైతే అదే చెప్తాను. ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట, ఇక సూపర్ ఇక పిల్లలు. అయితే ఇది వచ్చేసి నేను లూజ్ వచ్చేసి బుగ్గ ఎక్కువ రావాలనేది అని నేను 4 ఇంచెస్ ఇట్లా డబ్బలాగా పెట్టాను కదా, 4 ఇంచెస్ వదిలేసిన అక్కడిక్కడ. ఓకేనా? సంకడౌన్ అది ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 5 పెట్టేశాను, 5 ఇంచులు. ఓకేనా? ముంగట వచ్చేసి వెనుక ఇప్పుడు ఇది తీసుకున్నాను కదండి, ఇది వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇది అలా నేను ఎలా డ్రాయింగ్ చేసుకుంటున్నా ఆ విధంగా మీరు చేసుకోండి. ఓకేనా? మీకైతే బాగా వస్తుంది. అయితే నేను కింద ఒకటి హ్యాండ్స్కి కింద పట్టి పెట్టాలనుకుంటున్నాను. అయితే 1 ఇంచ్ నేను తగ్గించుకున్నాను అన్నమాట. లెహంగాది ఉంటుంది కదండి, అది వచ్చేసి బ్లౌజు ఇది ఆపోజిట్ కాబట్టి దాన్ని పట్టేస్తే బాగుంటుందని. ఓకేనా? ఇది వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే, బ్లౌజ్కి కింద కుచ్చులు పెట్టాను కదండి, దానికి లైనింగ్ క్లాత్ అన్నమాట. ఇది సరిపోదు, అయినా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా కొద్దిగా బ్లౌజ్ పీస్లో మనము పన్న పెద్దగా ఉంది కాబట్టి మీటర్ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నారండి.
లంగాకేమో అది బ్లౌజ్ పీస్ వస్తుంది కదా పట్టు చీరలో, అది అన్నమాట లంగా కుట్టింది. ఓకేనా. ఇదిగో ఫోల్డ్ చేసుకుంటున్నారు చూడండి. నేను చేసిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా. ఇదిగో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ది ఒకటేసారి వేసి చేసుకుంటున్నారు. ఎందుకంటే అది ఎంత 4 మడతలు వేసాను కదండి, అట్లా అందుకని. ఇది వచ్చేసి కుచ్చుల కోసం నేను దీన్ని కూడా ఇదిగో మొత్తం వచ్చేసి 2 కదా, వెనుక బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ది కాబట్టి నేను ఇది ఫోల్డ్ ఎట్లా చేస్తున్నానో చూడండి. ఇది సరిపోదు కాబట్టి నేను దాన్ని మొత్తం ఎంత 8 లేయర్స్ వస్తున్నాయి అనమాట. 8 లేయర్స్ అలా మెల్లగా కట్ చేసుకోవాలి. అలా పక్కన పెట్టేసాలి. అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఓకేనా. హ్యాండ్స్ ఇగో అసలు ఎక్కడ అతుకులు కానీ రాకుండా మంచిగా అలా మనం క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకి ఎంత తక్కువ అతుకులు వస్తే అంత మంచిది, అట్లా మనం చేసుకోవాలి. ఓకేనా. అయిపోయింది. ఇక మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. అద్దుగా స్టిచ్చింగ్లోకి వచ్చేసినాం. ఓకేనా. స్టిచ్చింగ్ చేసుకుందాం. మీరు నా స్టిచ్చింగ్ చూసారంటే కరెక్ట్గా ఒకసారి కాకపోతే 2 సార్లు అలా చూడండి. మీ పిల్లలకి మీరు కుట్టుకుంటారండి, నేను గ్యారెంటీ ఇస్తాను. ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను దాన్ని వివరించడానికి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి నేను చూడండి లంగా కుడుతున్నాను నేను. ఫస్ట్ లెహంగాది అయితే ఉక్సులు కాజాలు ఉంటుంది కదా పట్టి, వెనుక ఉక్సులు పెట్టాను అనమాట. 2 ఉక్సులు, లంగాకి ఒక ఉక్సు పెట్టాను అంతే. చాలా లోపల ఉంటుంది కదా, కనబడదు. ఉక్సు ఒక్కటేస్తే సరిపోద్ది. దానికోసమని నేను కాజాల పట్టి ఉక్సుల పట్టి నేను పెట్టేసుకున్నాను. ముందు లంగా కుట్టేసుకుంటే బ్లౌజ్ తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయాక బ్లౌజ్ కుట్టేసుకుందాం, అట్లా అన్నమాట. ఓకేనా. అంతే. ఇంకో ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా. లెహంగాకి బాడీ ఫ్రాక్కి బ్యాక్ పార్ట్ అయిపోయింది. కుట్టేసుకున్నాను. అటాచ్ చేసుకుంటున్నాను. షోల్డర్ జాయింట్ చేసుకోండి. ఎంత 1/2 ఇంచ్ వదిలేసి షోల్డర్ జాయింట్ చేసేసుకోండి అంతే. 2 డబల్ స్టిచ్ చేసుకోండి, అంటే గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. 2 వేసుకుంటే కుట్టు ఊడిపోకుండా, ఏదన్నా ఒక కుట్టు పైన ఒకటి ఉంటుంది, ఎన్ని రోజులైనా లైఫ్ ఉంటుంది అన్నమాట. దేనికైనా 2 డబల్ స్టిచ్ చేయడానికే ప్రిఫర్ చేయండి. ఓకేనా. నేను అట్లనే చేస్తాను, మీరు కూడా అలాగే చేయండి. అయిపోయిందండి. షోల్డర్ జాయింట్ అయిపోయింది. ఇది చూసేసుకొని ఇదిగో నేను నెక్కి మనం వేరే క్లాత్ వేయాల్సిన అవసరం లేదు. కొంతమంది వేయమంటారు, వీళ్ళకి ఏం అవసరం లేదు. మామూలుగా అయితే మనం ఇలాగే దాని క్లాత్ని మలుచుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లలు నాకు ఎక్కువ వస్తాయి కాబట్టి నాకు ఇది అలవాటు అయిపోయింది, ఎప్పటి నుంచో కుడుతున్నా కాబట్టి 2 మడతలు ఒకటేసారి వేసి మలుస్తున్నాను. మీకు రాదు అట్లా మలవడానికి అనుకుంటే ఫస్ట్ ఒక్క మడత మలిచేసి కుట్టేసుకొని మళ్ళీ ఒకటి చిన్నగా ఎంత 1/2 ఇంచు కంటే తక్కువనే మలిచేసి అట్లా పెట్టేసుకోండి. కుట్టేసుకొని ఇంకొక కుట్టు అట్లా వేసేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది, అక్కడ తిరిగినట్టు క్లాత్ ఉండదు. ఓకేనా. ఇది కానీ ఆమ్ హోల్ సంఖలో కూడా వెనుక ముందు అట్లా మీరు గీసుకోండి. ఇది సైడ్ జాయింట్కి అన్నమాట. కొలతలు కరెక్ట్గా ఇట్లా చేసుకుంటే, ఎందుకంటే మలిస్తే పోతాయి కదా మనం అక్కడ పెట్టుకునే. అటు ఇటు సంఖలు సేమ్ నెక్ ఎలా అయితే మలుచుకున్నామో ఇది కానీ అట్లనే మలుచుకొని సిద్ధం చేసుకోండి. ఇదిగో నేను వేరే లెంత్ అవుతుందని అది చూపించాను అంతే. చూడండి, మీరు కూడా అలాగే చేసుకోండి. అయిపోయింది. మనం ఇవి డాట్స్ వేయడం వల్ల మంచిగా ఉంటుంది, పట్టేసినట్టు ఉండదు. ఎవరికైనా డాట్స్ కంపల్సరీ వేయండి. 1/2 ఇంచు. ఓకేనా. 1/2 ఇంచ్ అంటే ఇంచు వచ్చేస్తుంది కదా, 1/2 ఇంచ్. చిన్నపిల్లలు కొద్దిగా తగ్గించుకున్నా పర్వాలేదండి. అట్లా వెనుక ముందు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వేసుకొని పెట్టేసుకోండి. నేను వేసిన విధానంగా చూసి వేయండి. అలా పట్టేసుకోండి. ఇది చూడండి నేను ఎలా పడుతున్నాను అట్లా. అలా పట్టేసుకుంటే కరెక్ట్గా సీదా వచ్చేస్తుంది అన్నమాట 2 చేతులతో పట్టడం వల్ల. ఓకేనా. ఓకే, అయిపోయింది. టేప్ మర్చిపోయినా. అంతేనండి, టేప్ మర్చిపోతా నేను అప్పుడప్పుడు. ఇంకా అక్కడ మనం కొలత కరెక్ట్గా తీసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉందో తీసుకొని లంగా కోసమని మనం మళ్ళీ అటాచ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నేను అక్కడ 5 ఇంచెస్ పట్టి కోసం వదిలిపెట్టానండి. పిల్లలు పెరిగే పిల్లలు కదా, అందుకని
2 5 ఇంచెస్ వదిలిన కాబట్టి ఇక్కడ ఎంత చేసుకోవాలి చూసుకోవాలంటే 2.5 ఇంచులు. ఓకేనా, 2.5 ఇంచులు పొడవు ఇట్లా చూసుకుంటూ మనం కరెక్ట్గా సీదా స్టిచ్ చేసుకుంటూ పోవాలి. వాళ్ళు కొద్దిగా పిల్లలు పెద్దగా అయిపోయినాక ఏం చేస్తారంటే ఇది కుట్టు ఇప్పేసుకున్నారు అనుకోండి, అయిపోతుంది. అదిగో వాళ్ళేనండి అడుగుతున్నారు, ఇందాక మాట్లాడాను కదా అయిపోయిందా లేదమ్మా అని, అంటే కుడుతున్నాను పాపదే అని చెప్తున్నాను. ఓకేనా, సేమ్ ఇలాగే వేసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ది కూడా సేమ్ వేసుకున్నా కదా, అట్లాగే ఫ్రంట్ పార్ట్కి కూడా వేసుకోండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, పట్టు చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్, వాళ్ళ మగ్గం వరకు వేసుకున్నారు. ఇది అమ్మాయిది అది బ్లౌజ్ పీస్. ఇది ఏంటంటే పెళ్ళి బట్టలు ఉంటాయి కదా, పెళ్ళి చీరల నుంచి అన్నమాట, అహల పిట్టకే కుట్టేసుకుంటుంది. అది లైనింగ్ క్లాత్కి కింద మలుసుకొని కుట్టుకోండి. నేను కొద్దిగా ఎక్కువ మలుస్తున్నాను, ఎందుకంటే అది ఇప్పినప్పుడు లైనింగ్ క్లాత్ చిన్నగా అవుతుంది కదా, అందుకని లైనింగ్ క్లాత్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే వాళ్ళు మళ్ళీ తర్వాత కుట్టించుకుంటారు. లేకుంటే అట్లా వదిలేసినా ఏం కాదు, కూర ఉంటుంది కాబట్టి. ఓకేనా, 2 లైనింగ్ క్లాత్ను బ్లౌజ్ పీస్ అటాచ్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ వచ్చేసి కింద, ఇదిగో మెయిన్ క్లాత్ వచ్చేసి చూడండి సీదా ఉండేలాగా, మన వైపు సీదా ఉండేలాగా పెట్టేసుకొని కుట్టేసుకోండి. మళ్ళీ ఉల్టా చేసుకుంటే మళ్ళీ అదొక ఇబ్బంది అవుతుంది మళ్ళీ. సరేనా, ఇది మొత్తం కొద్దిగా ఎక్సెస్ కట్ చేస్తున్నాను, నీట్గా లేదు ఇది, ఏమంటారు జరీ లాగా వెళ్ళినట్టుంది. ఇది ఎందుకులే అనేసి నేను కట్ చేసేస్తున్నాను. ఓకేనా, మెల్లగా మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను. ఇది వెడల్పు నడుముది వచ్చేసి మొత్తం 14 ఇంచులు వచ్చిందండి, 14.5. ఓకేనా, అట్లా మనం చూసుకుంటా కుట్లేసుకోవాలి. దాన్ని సగము మధ్యలో మనం మధ్యలో ఒక టక్స్ పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ వరకు వచ్చే వరకు ఎంత వచ్చింది అనేది మనకు తెలిసిపోద్ది. ఓకేనా, చూసుకుంటా ఎంతవరకు అయింది వచ్చేస్తుంది అనేసి టేప్తో మనము కొలుసుకుంటూ కుట్టేసుకున్నాం అనుకో, సూపర్గా వచ్చేస్తుంది. ఇక మనము దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు అది ఇదేం ఉండదు. ఇక మళ్ళీ ఒకసారి చూసుకున్నామంతా అయిపోయింది. అలాగే చిన్న కుచ్చులు వేయాలి అండి, చిన్న కుచ్చులు, చిన్న పిల్లలకి చిన్న కుచ్చులు వేస్తేనే అది బాగా వస్తుంది. సరేనా అండి, దీనికి క్యాన్ వేసేయాలి అనేసి అన్నారు, కానీ నేనే వద్దని చెప్పాను. చిన్నపిల్లలకి అంత సేఫ్ కాదు, అంత మంచిగా ఉండదు పిల్లలకి, ఎంతైనా అది బరువు అయిపోతుంది, మళ్ళీ మోయలేరు కదా, వద్దని చెప్పేసిన. ఓకేనా, అయిపోయింది. అటాచ్ చేసేసుకుందాం బాడీ పార్ట్కి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా అండి, లంగాది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు బ్యాక్ హుక్స్లో వస్తుంది కదా, బ్యాక్ ఇట్లా, ఇది ఫ్రంట్ కాబట్టి చూసి వేసుకోవాలి. ఓకేనా, అట్లా అంతే, కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. ఓకేనా, నా వీడియోలు ఎక్కడ వరకు చేరుకుంటున్నాయి, ఏ ఊరు వరకు చేరుకుంటున్నాయి, ఎంతమంది ఎట్లా చూస్తున్నారు, మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయి నా వీడియోల వల్ల చిన్న కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్ వస్తుందండి వీడియోలు మంచి చేయాలనేసి. ఎందుకంటే చిన్నపిల్లలవి చాలా బాగుంటాయండి, చిన్నపిల్లలు స్టిచ్చింగ్ చేస్తే వాళ్ళకు. ఓకేనా, చూడండి డబల్ స్టిచ్ దేనికైనా, అటు వెనుక బ్యాక్ పార్ట్కి కూడా నేను కుచ్చులు వేసేసాను, అటాచ్ చేసేసాను. ఇదిగో లాంగది సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. ఈ అక్క నా దగ్గర మిషన్ నేర్చుకోవడానికి వస్తున్నారు. ఓకేనా, తను వీడియో చూసుకుంటుందన్నమాట, అట్లా వెళ్తుంది వస్తుంది చూసుకుంటుంది, వీడియో రికార్డ్ అవుతుందా లేదా అనేసి ఆమె నేర్చుకుంటుంది. ఇక్కడ ఉంటుంది కదా వెనుక, ఇట్లా ఇటు ఎదురుగా కూర్చుని చూసుకుంటుంది, నేర్చుకుంటూ ఉంటుంది అన్నమాట. అట్లా ఆమెకి చెప్పినట్టు అవుతుంది, నేను మీకు చూపించినట్టు అవుతుంది అనేసి చేస్తాను. అన్నీ చేయను, కలరు బ్రైట్గా ఉండి మంచిగా వీడియోకి ఓకే మంచిగా వస్తాయి అన్నప్పుడు నేను కొద్దిగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అంతే. ఇదిగో సైడ్ జాయింట్లు ఎట్లా అంటే ఒక 2-3 స్టిచెస్ వేసుకోవాలి మంచిగా, అట్లా చూసుకుంటూ. ఇది చూడండి. ఓకేనా, ఇక్కడ వరకు అయితే 2-3 కుట్లు వేసుకుంటే వాళ్ళు లావైనా ఏదైనా బాగుంటుంది. ఇదిగో లంగకు నేను మలిచి కుడుతున్నాను చూడండి, జరీలాగా ఉంటుంది కదండి, ఎలాగున్నా జరీలాగున్నా లేకపోయినా చిన్నపిల్లలకైతే మీరు అలా మలిసి కుట్టండి. లోపల ఎక్సెస్ క్లాత్ మొత్తము లోపల మలిస్తే పోగులు వెళ్ళవు, వాళ్ళకు కుచ్చుకున్నట్టు ఉండదు, కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి. ఓకేనా,
ఇటు కూడా అటు ఎట్లా జాయింట్ చేసినామో ఇటు కూడా అట్లా సేమ్ జాయింట్ చేసేసుకోవాలి. కొలతలు చూసుకొని కరెక్ట్గా సైజ్ చూసుకొని మనం అలా జాయింట్ చేసేసుకోవాలి. అయిపోయింది లంగా. చూడండి మీకు ఎంత అండి, 20 నిమిషాల్లో కటింగు అండ్ స్టిచ్చింగ్ లంగా జాకెట్ది చూపిస్తున్నాను. ఎవరైనా కానీ నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీ మీకు వచ్చేస్తుందండి. ఇది 100% నేను చెప్తున్నాను కదా. మీరు మీ పిల్లలకి కుట్టగలుగుతారు కట్ చేసుకొని, ఓకేనా. మీకు కొలత ఉంటే మాత్రం కుట్టేసుకుంటారు. ఎందుకంటే నేను ఇవి కొలత తీసుకున్నాను పిల్లలది, ఓకేనా. కావాలంటే కొలత ఎట్లా తీసుకోవాలో అనేది చెప్తే నేను వీడియో కానీ మీకు తీసి చూపించడానికి ట్రై చేస్తానండి, కొలతలు ఎలా తీసుకోవాలో చిన్న పిల్లలది, ఓకేనా. ఇంకా అటు కానీ ఇట్స్ వేరే ఇంకో సైడ్ కూడా కుట్టేసుకున్నాను. అయిపోయింది లంగా, అయిపోయింది. చూసుకుంటున్నాను సైజు ఎంత వచ్చింది అనేసి, ఓకేనా. చూడండి ఎంత బాగా వచ్చిందంటే అసలు ఐరన్ చేస్తే సూపర్ ఉంటుంది, ఓకేనా. ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్ కానీ దీని మీద పైన బ్లౌజ్కి కానీ నేనే సెలెక్ట్ చేశాను అన్నమాట. ఇదిగో ఈ బ్లౌజ్ పీసు తను వెళ్ళి ఫోన్ చేశారు, వీడియో కాల్ చేశారు, అక్క ఇది బాగుంటుంది అది ఎట్లా అంటే ఇది బాగుంటుంది తీసుకోమన్నాను. అసలు చూడగానే అంత పనిపించలేదు, కానీ కుట్టినాక చూస్తే మాత్రం అసలు ఎంత బాగుందంటే అసలు నిజంగా అమ్మ చాలా బాగుందండి అసలు. సూపర్ సీక్వెన్స్ వచ్చినాయి చిన్న చిన్నగా అక్కడక్కడ, ఓకేనా. ఇదిగో సీదా మనం మెయిన్ క్లాత్ వచ్చేసి కింద వేసేసి లైనింగ్ క్లాత్ పైన వేసేసి అటాచ్ చేసుకోవాలి. నెక్ ఫస్ట్ చేసుకొని నెక్ తిర్లమరలు వేసేసుకోవాలి. చిన్నపిల్లలకి అయినా పెద్దలకైనా ఏం కాదండి, బాగుంటుంది. ఇదే నీట్గా వస్తుంది అని అడిగితే ఇదే నీట్గా వస్తుంది. అసలు ఈజీగా అవుతుంది పని, మనకు తొందరగా అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి నీట్గా కూడా ఉంటుంది. పిల్లలకి మనకు ఎంత ఏమంటారు మందంగా లేకుండా చూసుకోవడమే మంచిది, వాళ్ళు ఫ్రీగా క్యారీ చేసుకుంటారు, ఓకేనా. లైనింగ్ క్లాత్ మీద ఇదిగో అట్లా అక్కడ ఎక్కడైతే మూల తిరుగుతుందో అక్కడ మనము సూదిని కింద దింపి తిప్పేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా మూలలు కరెక్ట్గా కనిపిస్తాయండి. లైనింగ్ క్లాత్ మీద ఒకటి స్టిచ్ అసలు వేసుకొని తిప్పేసుకోవాలి. ఇంకా నేను చూపించిన విధంగా తిప్పేసి చూడండి మళ్ళొకటి పైన అట్లా మంచిగా చూసుకుంటూ లైనింగ్ క్లాత్ బయట కనబడకుండా ఇదిగో మళ్ళొకటి స్టిచ్ చేసుకోవాలి. ఒక్క కుట్టు మంచి పైన వేసుకున్నాం అనుకోండి, ఇక మంచిగా నెక్ అనేది అణిగి మంచిగా ఉంటుందండి, ఓకేనా. అలా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు వచ్చేస్తుంది, ఓకేనా. 2-3 ఇలాగే పెట్టేస్తాను, 2-3 సార్లు వీడియో చూసేస్తే మీ పిల్లలకి మీరే కుట్టేసచ్చు. అయితే ఎంత పిల్లలకి ఏ ఏజ్ పిల్లలకి ఎంత కొలతలు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది మీరు అడిగితే కమెంట్ కనుక చేస్తే నేను కంపల్సరీ మీకు వీడియో రూపంలో చూపించడానికి మాత్రం నేను ప్రయత్నం చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా, ఓకేనా. అట్లా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ నేను ఎట్లా చూపిస్తున్నా అట్లా పిన్ను పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. అటు ఇటు సమానంగా ఇగో ఒకటే క్లాత్ అట్లా ఎందుకు పెట్టాను అంటే కన్ఫ్యూజ్ కాకుండా. ఇంకా చూడండి మనం ఇట్లా పెట్టుకోవాలి, డబ్బా నెక్కులు ఒకటే వైపు వచ్చేలాగా, సరేనా. స్టిచ్ చేసుకున్నాక మనం కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ. అట్లా చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా మీకు చూపిస్తున్నాను, అందరికీ అర్థమయ్యేలాగున చూడండి. నాకైతే చెప్తున్నారు వేరే వాళ్ళు, చెప్పారు బాగున్నాయి మీ వీడియోలు, మీ వీడియోల వల్ల కొత్త వారికి చాలా ఉపయోగపడుతున్నాయి సిస్టర్ అని చెప్పారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించారు. ఆ సిస్టరు అయితే బ్లౌజు వీడియో 1/2 అవర్లో 20 మినిట్స్లో కటింగ్ ఎలా చేయాలి నేర్చుకోవాలి అంటే అని పెడితే దాని మీద పెట్టారు. అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నిజంగా కామెంట్స్ చాలామంది కొంతమంది చేస్తున్నారు, నా వీడియోలు నచ్చిన వాళ్ళు, చాలా బాగున్నాయి మీ వీడియోస్ అక్క అనేసి, కలర్ కాంబినేషన్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇట్లా చిన్నగా చెప్తా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నేను కూడా నా వీడియోలు ఒకరికి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తుంది, ఓకేనా.
కొంతమంది అయితే నిజం చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి కుచ్చులకి. ఓకేనా, మనం బ్లౌజ్ కుచ్చులకి నేను ఇట్లా అటాచ్ చేసుకొని పెట్టేసుకోండి. చూడండి నేను ఎట్లా చేస్తున్నానో, నేను మాటల కంటే మీరు స్టిచ్ చూడండి. ఇది ఇంకొకటి లైనింగ్ క్లాత్ మీద ఒకటి స్టిచ్ చేసుకోవాలి. రెండు కూడా అటాచ్ చేసుకున్నాను. అయితే ఇక పైన లైనింగ్ క్లాత్ మీద పెట్టడం వల్ల ఏమైందంటే అణిగి ఉంటుంది అన్నమాట, మంచిగా అణిగి ఉంటుంది అది. ఓకేనా, రెండిటికి కూడా ఇలాగే దానికి కూడా ఇట్లా వేసేసుకొని కుట్టేసుకోండి. ఓకేనా, అదిగా ఇది చూపించిన విధానంగా అయిపోయింది. ఓకేనా, నేను ఇది ఎట్లా చూపిస్తున్నాను చూడండి. అయితే నేను చెప్పాను కదండి లైనింగ్ క్లాత్కి చిన్నగా ఉందనేసి, అందుకే నేను మెయిన్ క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఇది కొద్దిగా ఇటు చూడండి, మీకు కనిపిస్తుంది 1 ఇంచ్ ఇటు ఉంటుంది. అయితే ఇక్కడ కరెక్ట్గా మనం చూసి కట్ చేసేసుకోవాలి, కుట్టేసుకోవాలి. తర్వాత కింద కుట్టేసుకుంటే సరిపోతుంది, మంచిగా అణిగిపోయి ఉంటుంది. అట్లా నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి, క్లాత్ సరిపోదు అనడానికి ఉండదు. ఓకేనా, అయిపోయింది. అయితే హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. సారీ అండి, హ్యాండ్స్ ఏమైందంటే వీడియో రికార్డింగ్ అవుతుంది అనుకున్నాను, ఆ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చేసరికి అది ఆగిపోయింది, చూసేసరికి అది ఆగిపోయింది. అప్పటికి హ్యాండ్స్ అయిపోయినాయి. ఇక నేనేం చేయలేను. ఇక ఓన్లీ బాడీకి అయితే ఇది హ్యాండ్స్ అటాచ్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇక పక్కన పెట్టాను హ్యాండ్స్. చూడండి, ఇది వచ్చేసి మనం బ్లౌజ్కి కింద కుచ్చులు వేస్తున్నాను. చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టండి, మంచిగా పెట్టండి, బాగా నీట్గా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను ఫ్రిల్స్ వేస్తున్నాను. చూడండి, వేసినట్టు విధానంగా మీరు కూడా అలాగే చేసుకోండి, వేయండి. అప్పుడు బ్లౌజు నీట్గా ఉంటుంది, వర్క్ అనేది నీట్గా ఉంటుంది, పిల్లలకు కూడా ఇబ్బంది కలగకుండా నీట్గా ఎంతసేపు అయినా క్యారీ చేసుకుంటారు. ఓకేనా, అలా చేసేసుకోండి. మెల్లగా కుచ్చులు పెట్టేసుకోవాలి ఫ్రిల్స్. చూడండి, ఓకేనా. లైక్ చేయండి అబ్బా, చేయండి మరి. లైక్ చేశారా లేదా? ఒకవేళ లైక్ చేయకపోతే చేయండి మరి. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా హెల్ప్ చేయండి అబ్బా, నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు చూపిస్తాను. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ చేసినందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇదిగో పైన ఒక్క కుట్టేసేసుకోవాలి, అప్పుడు మంచిగా అణిగి ఉంటుంది ఇక. ఓకేనా అండి, చూపించిన విధానంగా చెయ్యండి, మీకు మీరే సాటి ఇక. ఓకేనా, ఇంతకంటే మంచిగా ఎవరు చూపిస్తారో నాకు తెలీదు. నేనైతే వీడియో కొద్దిగా లెంత్ అయినా పర్వాలేదు కానీ డీటెయిల్గా చూపించాలన్న ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తున్నానండి. ఓకేనా, చూడండి ఎలా ఉన్నాయో. ఓకేనా, నాకైతే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. తెలిసినాక ఈరోజు కాల్ చేసేసారు, చేస్తే మాట్లాడుతూ తారా చాలా ఇంప్రూవ్ అయిపోయినావు, వాయిస్ బాగా వస్తుంది, మాట్లాడడం కూడా మంచి మాట్లాడుతున్నావు, ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు బాగా వస్తున్నాయి అంటుంది. అక్క థ్యాంక్స్ అక్క, చాలా నన్ను మోటివేషన్ చేస్తుంది అక్క. నిజంగా చాలా థ్యాంక్స్ అక్క, మీరు నన్ను నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా ప్రతి వీడియో చూస్తుందంట అక్క, చాలా బాగుంది. ప్రతి వీడియో చెప్తున్నది ఇట్లా ఇట్లా ఇట్లా, మళ్ళీ ఏదైనా ఉంటే మార్చుకో, ఇలా మాట్లాడు అలా మాట్లాడు అని చెప్తుంది. మేము మాట్లాడే పద్ధతి కూడా బాగుంది తారా, ఇలాగే కంటిన్యూ చేయి, బాగా వస్తుంది ఇప్పుడు అని చెప్పారు. అందుకని అక్కకు థ్యాంక్ యూ అక్క. ఓకేనా, సైడ్ జాయింట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 4 ఇంచులు లూజ్ వచ్చేసి. ఓకేనా, ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్ అయినా కొద్దిగా లూజ్ ఉంటుంది, పిల్లలకి ఏం కాదు లూజ్ ఉండని, కొద్దిగా లూజే పెట్టండి. మరీ అతికేసినట్టు అయితే పిల్లలకి ఎప్పుడు కూడా మీరు బట్టలు వేయకండి ప్లీజ్. కొంతమంది అయితే మొత్తం అతికేసినట్టు ఉంటాయి, పిల్లలకు ఊపిరి కానీ ఆడుతుందో లేదని భయం వేస్తుంది నాకైతే. లూజ్ వేయడానికి ట్రై చేయండి అబ్బా పిల్లలకి బట్టలు, అట్లా కొద్దిగా లూజే ఉండని. అయినా అసలు పాపకి వేసారు, ఎంత బాగుందో పాపకైతే. ఆ రోజు నైట్ అయింది కాబట్టి నేను ఫోటో తీసుకోలేదు.
కానీ భలే ఉంది అసలు. ఇంకెప్పుడన్నా కంపల్సరీ చిన్న వీడియో డ్రెస్ ఇది ఎప్పుడైతే వేసుకుంటుందో అప్పుడు చిన్న వీడియో క్లిప్ తీసి మాత్రం షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా. ఓకేనా? అంతే. సైడ్ జాయింట్ ఒక అటు 2 ఇటు 3 3 4 4 అట్లా సైడ్ జాయింట్ ఎన్నైనా వేసుకోవచ్చండి. ఓకేనా? అయిపోయిందండి బ్లౌజు. చూడండి, ఒక వీడియోలోనే మీకు 26 నిమిషాల్లో కటింగ్ చూపించినాను, లంగా జాకెట్ కటింగు అండ్ లంగా జాకెట్ స్టిచ్చింగ్ చూపించాను. దానికి మీరు నా వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడదంటే నా వీడియోలు షేర్ చేయండి ప్లీజ్. ఎవరికన్నా షేర్ చేయండి. నాకు షేర్ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు కుట్టుకుంటారు. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల 10 మందికి నా వీడియో చేరుకుంటుంది. అందువల్లకు నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా అండి? మరి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? చూడండి ఎంత బాగా వచ్చిందంటే దానికి పువ్వు పెడతాను నేను, కానీ అది వీడియోస్ షూట్ చేయలేదు ఎందుకంటే లేట్ అవుతుంది, వాళ్ళకి ఇవ్వాలి, అప్పటికే లేట్ అయిపోయింది, వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట నా డ్రెస్ కోసం, అందుకని వేయలేదు. కాకపోతే వీడియో తీయలేదు, కానీ ఎప్పుడన్నా చూపించడానికి ట్రై చేస్తాను. లంగా బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఓకేనా? సూపర్ ఉందండి. ఓకేనండి, బాయ్. మరి థ్యాంక్ యూ అండి.